Okay, ma. Good morning to one and all. Come on, join అవుతున్నారు. Okay, we'll wait for another 2 minutes. Go 2 minutes చూసి స్టార్ట్ చేద్దాం. ఓకే మా, సో స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్. మన వాళ్ళు ఇంకా ఉంటే జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో వైట్ బోర్డ్ అందరికి కనిపిస్తుందమ్మా? ఓకే ఓకే, రైట్. సో నిన్న క్లాస్ లో మనం డైనమిక్ వెబ్ పేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసాము. సో ఎస్పెషల్లీ మన వెబ్ కంటెంట్ ని డెవలప్ చేయడంలో మనకి స్టాటిక్ పేజెస్ ఉంటాయి, డైనమిక్ పేజెస్ ఉంటాయి. సో ఆ డైనమిక్ నేచర్ తీసుకురావాలి అంటే మన నార్మల్ HTML ట్యాగ్స్ తో పాటుగా కొంత స్క్రిప్టింగ్, కొంత కోడింగ్ కూడా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కోడింగ్ ని మనం స్క్రిప్టింగ్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ అనేది మనం ఏదో క్లయింట్ సైడ్ ఏం చేయొచ్చు, లేకపోతే సర్వర్ సైడ్ ఏం చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మీరు పవర్ఫుల్ కోడింగ్ చేయాలనుకుంటున్నారో, మోర్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో, ఎక్కువ మంది కస్టమర్స్ తో మీ అప్లికేషన్ ఇంటరాక్ట్ అయ్యింది అనుకుంటున్నారో, అట్ ద టైమ్ యూ కెన్ గో ఫర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, అప్పుడు ఏంటంటే యూజర్స్ మీద లోడ్ ఏమి ఉండదు, అంటే కోడ్ ఏమి కూడా యూజర్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. కోడ్ అంతా కూడా సర్వర్ లోనే ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది క్లయింట్ కి పంపించబడుతుంది. అది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ వెన్ కమ్ టు ద క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, మనం డెవలప్ చేసే వెబ్ పేజెస్ లో మన ఏదైతే లోడ్ అవుతాయి మన బ్రౌజర్ లోకి, సో వాటి దగ్గర మనం డైనమిక్ నేచర్ ఎలా తీసుకురావాలి, మన వెబ్ పేజెస్ ని ఇంటరాక్టివ్ ఎలా మార్చాలి అనేది మొత్తం కూడా ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ చూసుకుంటా ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకి కోడింగ్ చాలా సింపుల్ గా ఉంటది. హెవీ కోడింగ్ ఏం మనం రాయము, చాలా సింపుల్ కోడ్ రాయాలి. ఎందుకంటే మన వెబ్ పేజ్ ఫాస్ట్ గా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దాంట్లో కోడ్ ని మనం తగ్గించి రాయాలి. మనం ఎంత ఎక్కువ కోడ్ దాంట్లో ప్లేస్ చేస్తా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవడానికి అంత ఎక్కువ టైం పడతా ఉంటది. సో ఆ కాంటెక్స్ట్ ని బేస్ చేసుకొని ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లైట్ వెయిట్ కోడ్ అన్నమాట. ఓకే, సో చాలా తక్కువ కోడే ఉంటది, సో దట్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ఏ ఫాస్టర్ మేనర్. అది మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. సో ఎస్పెషల్లీ మనం ఈ WT సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే మన క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ గురించి చదువుకోబోతున్నాం.
ఓకే, సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లో మనం చూడబోయే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఓకే, సో యూ కెన్ పుట్ ద హెడింగ్ యాస్ జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ గురించి మనం ఈ థర్డ్ యూనిట్ లో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా ఇట్ ఈస్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మేబీ మీరు కూడా నోట్ చేసుకోవచ్చు, ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట ఈ జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, అండ్ ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ మేక్ యువర్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. ఓకే, సో ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ని మనం డిజైన్ చేయడానికి జావా స్క్రిప్ట్ కొంత మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం చూస్తాం ఈ కాన్సెప్ట్ గురించి, వ్యాలిడేషన్. ఓకే, సో వ్యాలిడేషన్ చేయడానికి క్లయింట్ సైడ్ డేటా కొంతవరకు వ్యాలిడేషన్ చేయడానికి మనకి స్క్రిప్టింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా దిస్ జావా స్క్రిప్ట్ ఇట్ ఈస్ సమ్వాట్ లూజ్లీ బేస్డ్ ఆన్ యువర్ జావా లాంగ్వేజ్. ఓకే, వి ఆల్సో డిస్కస్ దట్ ఈస్ ఎ మినియేచర్ వర్షన్ ఆఫ్ జావా. అంటే జావా అనేది కనుక చాలా పెద్ద లాంగ్వేజ్ అనుకుంటే జావా స్క్రిప్ట్ దాంట్లోని కొన్ని పార్ట్స్ ని సంగ్రహించుకొని జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది రాయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు ఈ జావా అనేది ఎలాగైతే మనకి అడ్వాంటేజెస్ చాలా కలిగి ఉంటుందో, ఎస్పెషల్లీ ఇన్ ఇంటర్నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ జావా స్క్రిప్ట్ కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే పోర్టబుల్. ఓకే, సో ఈ పోర్టబుల్ అనే ఫీచర్ మనకి జావాలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి జావా స్క్రిప్ట్ లో కూడా ఉంటుంది. సో అందుకనే జావా స్క్రిప్ట్ అనేది చాలా పాపులర్ అయింది. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే అసలు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కి డిఫాల్ట్ లాంగ్వేజ్ అంటే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే జావా స్క్రిప్ట్, అంతగా పాపులర్ అయిపోయింది. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఈస్ ద డిఫాక్టో అంటే డిఫాల్ట్ అన్నమాట, మనకు తెలుసు కదా. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి అంటే అందరూ ఒకే మాట చెప్పేది ఏంటంటే జావా స్క్రిప్ట్ అన్నమాట, అంతగా పాపులర్ అయింది. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఈస్ ద డిఫాక్టో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ద వెబ్ పేజెస్. ఓకే, అంత డిఫాల్ట్ లాంగ్వేజ్ లాగా డెవలప్ చేయడం జరిగింది. అలానే దీంట్లో మనకి తెలిసిన విధంగానే ఎలాగైతే జావా అనేది ఆబ్జెక్ట్స్ ని మెథడ్స్ ని కలిగి ఆపరేషన్స్ చేస్తూ ఉంటుందో, జావా స్క్రిప్ట్ లో కూడా మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఉంటాయి. అలానే వెన్ కంపేర్డ్ టు జావా స్క్రిప్ట్ లో తక్కువ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ అనే పార్ట్ మనకి ఎలా వచ్చింది బయటకంటే జనరల్ గా మనం ఇక్కడ ఏం క్లాసెస్ ఏం ఉపయోగించం. సో మరి ఆబ్జెక్ట్స్ ఎలా వస్తాయి, అసలు ఎలా ఆపరేషన్ అవుతాయి అంటే మన బ్రౌజర్ ఏదైతే ఉందో, ఓకే, సో మన బ్రౌజర్ ఏదైతే మనం బ్రౌజర్ ఉపయోగిస్తున్నామో, మేబీ ఇట్ ఈస్ క్రోమ్ ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ఫాక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ బ్రౌజర్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఓకే, ఆ బ్రౌజర్ అనేది కూడా ఒక ప్రోగ్రామే, అది కూడా ఒక అప్లికేషన్, అది కూడా ఒక రన్నింగ్ లో ఉండే ప్రోగ్రామే. సో ఈ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో అంటే వెబ్ పేజెస్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, నిన్న మనం చెప్పుకునే విధంగా మన పర్టికులర్ వెబ్ పేజెస్ సంబంధించి చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. మనం రెండింటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఏంటమ్మా అవి? ఒకటి డాక్యుమెంట్, రెండోది గుర్తుందా? రెండోది ఏం చెప్పాను? వెరీ గుడ్, విండో. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఆటోమేటిక్ గా మనకి బ్రౌజర్ క్రియేట్ చేసి పెడుతుంది. ఓకే, సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ లో చాలా మెథడ్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం ఆ వెబ్ పేజ్ ని ఆ బ్రౌజర్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో మొత్తం అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు అవసరం మనకంటే మనకు నచ్చిన విధంగా మనం కోరుకున్న విధంగా వెబ్ పేజ్ కానివ్వండి, దాని అవుట్పుట్ కానివ్వండి, దాంట్లో ఉండే ఫంక్షనాలిటీ కానివ్వండి రావడం కోసం మనం రాసుకుంటాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లోనే ఉండాలి. అందుకోసం అని చెప్పి ఈ ఆబ్జెక్ట్స్ సహాయంతో మనం వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ ఈ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రోగ్రామ్సే కాబట్టి తెలుసమ్మా, బ్రౌజర్స్ కూడా రన్నింగ్ లో ఉండే ప్రోగ్రామ్సే. ఓకే, దోస్ ఆర్ ఆల్సో అప్లికేషన్స్. మనం ఎలాగైతే ఒక జావా ప్రోగ్రామ్ ని రాసి రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుందో, అలానే బ్రౌజర్ అనేది కూడా అలా రాయబడిన ఒక ప్రోగ్రామ్. ఓకే, సో ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్. జనరల్ గా బ్రౌజర్స్ ని C++, జావా లాంగ్వేజెస్ లో డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఈ డెవలప్ చేసిన లాంగ్వేజెస్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూటబుల్ కోడ్స్ గా మార్చేసి, అంటే మనం డబుల్ క్లిక్ చేయగానే విండో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ మాత్రం డైరెక్ట్ గా రన్నింగ్ లో ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా వాటిని డెవలప్ చేసి మనకి ఇస్తారు, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఒక బ్రౌజర్ రన్నింగ్ లోకి వెళ్తుందో, ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేస్తారో, దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఇన్ రన్నింగ్. ఓకే, అప్లికేషన్ ఏదైతే ఉందో అది రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్ ని
మనం బ్రౌజర్ అని చెప్పుకోవచ్చు. ఎనీథింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి, ఫైర్ ఫాక్స్ కానివ్వండి, క్రోమ్ కానివ్వండి, సఫారీ, యూసీ బ్రౌజర్, వాట్ ఎవర్ ద బ్రౌజర్ ఈస్, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ అండ్ వెన్ ఎవర్ యూ ఓపెన్ ఇట్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ ప్రాసెస్. ఓకే, అది ఒక రన్నింగ్ లో ఉన్న ప్రాసెస్ లానే మారింది. సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ రన్నింగ్ లో ఉండటం వలన మనకి అది చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసింది. బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి పెట్టింది మన కోసం, మనం ఆ ఆబ్జెక్ట్స్ ని ఉపయోగించుకుంటాం. ఓకే, సో జనరల్ గా అసలు ఈ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ మొత్తం మనకి డెవలప్ చేయబడింది ఏంటంటే ఈ HTML స్టాండర్డ్స్ ప్రకారంగా. సో ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్ ఏ DOM మోడల్. ఓకే, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు అనమాట ఇది. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ DOM మనకి నెక్స్ట్ కూడా వస్తుంది. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏంటంటే దిస్ ఈస్ ఎ స్టాండర్డ్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎవ్రీ బ్రౌజర్. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క ప్లాట్ఫామ్ ని సపోర్ట్ చేసేలాగా అప్పుడు డిజైన్ చేశారు. కానీ యూనివర్సల్ గా అన్ని ప్లాట్ఫామ్స్ లో రన్ అవ్వాలి, అక్కడ ఏ సిస్టమ్ లో అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి ఆర్కిటెక్చర్ అయినా సరే రన్ అవ్వాలి అని కొన్ని సవరణలు చేసుకుంటూ వచ్చారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ వచ్చారు. సో దట్ ఆ కంటెంట్ అనేది యూనివర్సల్ గా వరల్డ్ వైడ్ గా అందరికీ కూడా డెలివరీ చేయడానికి వీలు కలుగుతుంది. సో ఆ విధంగా రావాలి అంటే మనకి అన్నిటిని సపోర్ట్ చేసే ఒక లాంగ్వేజ్ అవసరం. అప్పుడు మనకు వచ్చిందే ఈ జావా. సో జావా వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఇలాంటి ఫీచర్స్ మనం చెప్పుకున్నాం. ఆ ఫీచర్స్ అన్ని జావాకు ఉండటం వల్ల ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ లో మనకి వెబ్ పేజెస్ డెవలప్ చేయాలంటే మనకి కొన్ని సపరేట్ లాంగ్వేజెస్ కావాలి కదా. HTML కానివ్వండి, స్క్రిప్టింగ్ కానివ్వండి. సో అవి డెవలప్ చేసే క్రమంలో కొన్ని స్టాండర్డ్స్ ని ప్రవేశపెట్టారు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ DOM అన్నమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఈ DOM వల్ల ఏంటంటే మనం బ్రౌజర్ ని అలానే డాక్యుమెంట్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, వి విల్ సీ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో ఇప్పటికైతే నోట్ చేసుకొని మన జావా స్క్రిప్ట్ లో ఉన్నాము. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఆ జావా స్క్రిప్ట్ అనేది మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మనం ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయొచ్చు, అలానే ఇక్కడ మనం వాలిడేషన్ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ లూజ్లీ బేస్డ్ ఆన్ జావా అండ్ ఆల్సో ఇట్ ఈస్ పోర్టబుల్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా, వాటి పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ జావా స్క్రిప్ట్ ఉన్న పాపులారిటీ వలన, అంటే దాని పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూస్తే దాని పాపులారిటీ వలన ఇట్ బికేమ్ యాజ్ ది డిఫాక్టో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ద వెబ్ పేజెస్. ఓకే, ఏవైతే మన వెబ్ పేజెస్ డెవలప్ చేస్తున్నామో వాటన్నిటిలో స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరూ ఏకఛత్రాధిపత్యంగా ఏర్పడింది ఏంటంటే జావా స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, సో ఈవెన్ దో రిమైనింగ్ చాలా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా, జస్ట్ లైక్ VB స్క్రిప్ట్ లాంటివి ఉన్నప్పటికీ కూడా, జావా స్క్రిప్ట్ ఉన్న పాపులారిటీ వలన, దానికి ఉన్న ఫీచర్స్ వలన ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం జావా స్క్రిప్ట్ ని. అందుకనే మనం ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ లో డాక్యుమెంట్ విండో అనే ఆబ్జెక్ట్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాము, వాటి గురించి మనం చూద్దాం. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు నోట్ చేసుకున్నారు అందరూ? Are you clear up to this? Yeah, anyone please respond. మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, వింటున్నారా లేదా? అది ఎప్పుడు తెలిసిందంటే మీరు ఎవరన్నా ఒకళ్ళు సమాధానం చెప్పినప్పుడు. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందమ్మా? నేనేం మాట్లాడాను ఇప్పుడు? ఓకే, రైట్. సో నెక్స్ట్, ఇప్పుడు ఇక ఈ జావా స్క్రిప్ట్ ని మన వెబ్ పేజెస్ లోకి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? ఓకే, సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలి మన వెబ్ పేజెస్ లోకి? ఎందుకంటే మన వెబ్ పేజెస్ లో నార్మల్ HTML కోడ్ మాత్రం మనకు కనిపిస్తా ఉంటది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ని ఎలా మన HTML పేజ్ లోకి తీసుకురావాలి? ఓకే, సో ఎలా తీసుకురావాలి అంటే చూడండి, ఎలాగైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ డెవలప్మెంట్ కానీ మనం డిఫరెంట్ ట్యాగ్స్ వాడతామో, అలానే ఈ జావా స్క్రిప్ట్ ని మన HTML పేజ్ లోకి ఇంక్లూడ్ చేయడానికి కూడా మనకు ఒక ట్యాగ్ కావాలి, దట్ ఈస్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, సో స్క్రిప్ట్ స్పేస్ టైప్ ఈక్వల్స్ టు, అంటే ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ మీరు ఉపయోగిస్తున్నారని తెలియజేయాలి, text/JavaScript.
అని రాసి ఇక్కడ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ రాస్తారు అండ్ యూ క్లోజ్ దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ని HTML పేజ్ లోకి ఎంబెడ్ చేయాలి అంటే, HTML పేజ్ లో ప్లేస్ చేయాలి అంటే మనం ఉపయోగించాల్సిన ట్యాగ్ ఏంటంటే స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఉన్న అట్రిబ్యూట్ ప్రాపర్టీ సో టైప్. సో ఈ టైప్ అనేది మెన్షన్ చేయడం ద్వారా ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ ని మనం ఉపయోగిస్తామని తెలియజేస్తాం అన్నమాట మన బ్రౌజర్ కి. సో ఇది ఓల్డర్ వర్షన్స్ లో ఇలా రాయాల్సిన అవసరం ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్ గా మారిపోయిందో, then we can directly write script tag like this. ఈ విధంగా రాసేయచ్చు and the browser automatically considers the scripting type is JavaScript. ఓకే, ఆ మామూలుగా అయితే స్టాండర్డ్ ప్రకారంగా రాయటం అయితే మనం ఇలా రాయాలమ్మా. ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అంటే మన జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే మన HTML పేజ్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా మనం దాని టైప్ ని మెన్షన్ చేసి రాయాలి. ఓకే, ఇది ఓల్డర్ వర్షన్స్ లో ఇలా రాయాల్సిన అవసరం ఉండేది, ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. కానీ న్యూయర్ వర్షన్స్ లో ఏంటంటే ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ అనేది మనకి బాగా పాపులర్ అయిపోయిందో, జావా స్క్రిప్ట్ అనేది అందరూ స్క్రిప్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సో డైరెక్ట్ గా మన స్క్రిప్ట్ అని రాస్తే చాలు, సో ఇట్ ఆటోమేటికల్లీ కన్సిడర్స్ ద స్క్రిప్టింగ్ యాజ్ జావా స్క్రిప్ట్, ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. ఓకే, ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే, ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. అండ్ వీఆర్ ద బిగినర్స్, సో మనం బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి, మనం కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి, సో ఈ ఫస్ట్ రాయటమే బెటర్. ఓకే, మనకు కొంత అవగాహన వచ్చింది అనమాట. ఆ తర్వాత మీరు దాంట్లో ఎప్పుడైతే ఫెమిలియర్ అయిపోతారో దెన్ వీ కెన్ గో ఫర్ ద సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ మాత్రం ఇలానే రాయటం నేర్చుకుందాం, ఇలా రాస్తేనే మనకి కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలా మనం స్క్రిప్టింగ్ ని ఎంబెడ్ చేస్తామంటే, ఇంక్లూడ్ చేస్తామంటే బై యూజింగ్ ద స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, సో స్క్రిప్ట్ type equals to text/javascript. Okay, so we have to mention the type of the script we are using. Okay, we are using JavaScript and దీనికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాము and at the end we have to close the script tag. Okay, so this is the syntax we have to use for JavaScript embedding. Okay, later versions లో మనం ఇలా రాసినా కానీ వర్క్ అయ్యింది, రైట్? సో దిస్ ఇస్ హౌ we have to include the JavaScript. ఇలా ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక అసలు ఈ స్క్రిప్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? బికాస్ ఇన్ అవర్ HTML పేజ్ we have two parts. First part is head, okay, and second part is body. మనకి HTML పేజ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్ పార్ట్, రెండోది బాడీ పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే స్క్రిప్ట్ అని చెప్పుకుంటున్నామో ఈ స్క్రిప్ట్ ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఓకే, ఏదైతే మనం స్క్రిప్ట్ అని చెప్పుకుంటున్నామో ఈ స్క్రిప్ట్ ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనేది ఒకసారి మనం చూసుకోవాలి. హెడ్ లో ఇంక్లూడ్ చేయాలా, బాడీలో ఇంక్లూడ్ చేయాలా, అసలు రెండింటికి బయట రాయాలా? సో ఎలా మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేస్తే అది కరెక్ట్ గా రన్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో జనరల్ గా మన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, మనం రాసిన స్క్రిప్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో జనరల్ గా ఏం చేస్తారంటే హెడ్ లో రాస్తారు. ఓకే, సో ఇక్కడ రాస్తారు జనరల్ గా హెడ్ ట్యాగ్ లో మనం రాస్తాం అనమాట స్క్రిప్టింగ్ ని. నెక్స్ట్ రన్నింగ్ లోకి వెళ్ళినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యేది, దాని అవుట్పుట్ వస్తా ఉంటది. ఆర్ ఇన్ సమ్ కేసెస్ వీ కెన్ ఆల్సో రైట్ ద స్క్రిప్ట్ ఇన్ బాడీ ఆల్సో. ఓకే, కొన్ని కేసెస్ లో మనం బాడీలో కూడా స్క్రిప్ట్ ట్యాగ్ ని ఎంబెడ్ చేయొచ్చు. ఓకే, హెడ్ లో అయినా ప్లేస్ చేయొచ్చు, బాడీలో అయినా ప్లేస్ చేయొచ్చు, రెండిట్లో కూడా రాయొచ్చు. ఓకే, మనం రాయాల్సిన కోడ్ అనేది, స్క్రిప్ట్ కోడ్ అనేది మనం ముక్కలుగా అంటే పార్ట్స్ గా విభజించి మాడ్యూల్స్ గా చేసి కొంత పార్ట్ ని హెడ్ లోను కొంత పార్ట్ ని బాడీలో కూడా మనం ప్లేస్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో స్క్రిప్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి అది కూడా క్వశ్చన్ అన్నమాట మనకి. స్క్రిప్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఎయిదర్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ హెడ్ ఆర్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ బాడీ ఆర్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ బోత్ ద ప్లేసెస్. ఓకే, ఎక్కడైనా సరే మనం స్క్రిప్ట్ ని ప్లేస్ చేయొచ్చు, హెడ్ లో అయినా ప్లేస్ చేయొచ్చు, బాడీలో అయినా ప్లేస్ చేయొచ్చు, ఆర్ రెండు లొకేషన్స్ లో కావాలంటే మనం భాగాలుగా విభజించి రెండింటిలో కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఎక్కడ ప్లేస్ చేసినా సరే మనకి స్క్రిప్ట్ అనేది రన్ అయ్యింది. ఓకే, ఎక్కడ ప్లేస్ చేసినా మనకి స్క్రిప్ట్ అనేది రన్ అయ్యింది, నో ప్రాబ్లం. హెడ్ లో అయినా రన్ అయ్యింది, బాడీలో అయినా రన్ అయ్యింది, రెండు చోట్ల రాస్తే రెండు చోట్ల కూడా రన్ అయ్యింది. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనం రాసే బేసిక్ ప్రోగ్రామింగ్ అంతా కూడా జనరల్ గా ఏంటంటే హెడ్ లో రాస్తాము, అప్పుడప్పుడు బాడీలో ఉపయోగిస్తాం. ఓకే, సో జనరల్ గా స్క్రిప్టింగ్ అంటే హెడ్ లో రాస్తాము, అప్పుడప్పుడు బాడీలో ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్లేస్ ద స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, ఈ విధంగా మీరు స్క్రిప్ట్ ట్యాగ్ ని ప్లేస్ చేయాలి మన వెబ్ పేజ్ లో. మనం నార్మల్ గా రాసే వెబ్ పేజెస్ ఇక్కడే రాస్తాం, .html ఫైల్స్ రాస్తాం. దాంట్లో ఇప్పుడు ఏంటి, మనం ఇంటరాక్టివ్ నేచర్ తీసుకురాబోతున్నాం కాబట్టి, డైనమిక్ నేచర్ తీసుకురాబోతున్నాం కాబట్టి ఈ స్క్రిప్టింగ్ ని దాంట్లో ప్లేస్ చేస్తాం. సో దాంట్లో ప్లేస్ చేసినందుకు ఎక్కడ ప్లేస్ చేయాలి,
ఓకే, బికాస్ అవర్ హెచ్టిఎంఎల్ పేజ్ కంటైన్స్ 2 parts, హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్. ఎక్కడ ప్లేస్ చేయాలనే దానికోసం ఈ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక ఈ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ ఏదైతే దీని గురించి కొన్ని బేసిక్ రూల్స్ ఏంటంటే ఈ ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్. ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది కేస్ సెన్సిటివ్. ఓకే, సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ వర్డ్స్ అండ్ స్మాల్ వర్డ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ చాలా కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సపోజ్ ఏరియా, అలానే ఏరియా, these two words are different. Okay, it considers, JavaScript considers these two names or two words are different. But whereas our HTML tags, HTML is case insensitive. అక్కడ మీరు క్యాపిటల్స్ లో రాసినా స్మాల్ లెటర్స్ లో రాసినా పెద్ద పట్టించుకోదు. కానీ జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ మనకి కేస్ సెన్సిటివ్ నేచర్ ఉంటది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో సరైన కేసు కనుక మనం ఉపయోగించకపోతే, అంటే వాడాల్సిన విధంగా మనం వాడకపోతే ఎర్రర్స్ వస్తే అవుట్పుట్ మాత్రం రాదు. రైట్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను జావా స్క్రిప్ట్ లో ఏంటంటే మనం ఒక కోడ్ రాసిన తర్వాత మనకి అవుట్పుట్ లో కరెక్ట్ గా వస్తేనే మనకు అన్ని స్టేట్మెంట్స్ సరిగా రన్ అయినట్టు. సో సపోజ్ మనం రాసిన కోడ్ లో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, అవుట్పుట్ రాదు. దెన్ వీ హ్యావ్ టు వెరిఫై, ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఎక్కడ మనం ఏ లైన్ తప్పు రాసాము అని చెప్పి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక రూల్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండెడ్ విత్ సెమీకోలన్. Okay, so every statement must be ended up with semicolon. ప్రతి స్టేట్మెంట్ చివరిలో సెమీకోలన్ రాయాలి. ఇది ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసేది. సో జావాలో అండ్ సిలో మనం రాస్తూనే ఉంటాం సెమీకోలన్. సో ఈ సెమీకోలన్ స్టేట్మెంట్ పెడితేనే అంటే అది అక్కడతో ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అదర్ స్టేట్మెంట్. ఓకే, సో ప్రతి స్టేట్మెంట్ కి చివర సెమీకోలన్ ఉండాలి. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. అలానే హెచ్టిఎంఎల్ లో రాసిన విధంగా ఇక్కడ ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ ముక్కలు చేయకూడదు. ఓకే, సో స్టేట్మెంట్స్ మధ్య స్పేసెస్ కానివ్వండి, అలానే బ్రేకింగ్ కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. రైట్, సో అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ కెనాట్ బి స్ప్లిటెడ్. ఓకే, భాగాలు అంటే పైన చేసి ఎంటర్ కొట్టేసి కింద రాయటం, ఎంటర్ కొట్టేసి కింద రాయటం, అలా ఎలా పడితే అలా చేయకూడదు, ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకే, సో స్టేట్మెంట్స్ కెనాట్ బి స్ప్లిటెడ్ వితౌట్ ప్రాపర్ యాక్షన్. ఓకే, సో మన ప్రాపర్ యాక్షన్ తీసుకోకుండా స్టేట్మెంట్స్ ని ముక్కలు ముక్కలుగా చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డీల్ చేసినట్లు లెక్క. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డీల్ చేసినప్పుడు మనం చాలా రూల్స్, అంటే దాని సింటాక్స్ రూల్స్ ని, సెమాంటిక్స్ రూల్స్ మనం ఎలా అయితే కన్సిడర్ చేస్తామో ఇక్కడ కూడా వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఎలాగైతే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉండే రూల్స్ అని మనం తెలుసుకోవాలో, జావా స్క్రిప్ట్ ని ఉపయోగించాలంటే కూడా దాంట్లో రూల్స్ మనం తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదంతా మీరు నోట్ చేసుకుంటా ఉండండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న జావా స్క్రిప్ట్ మనం ఎలా రాయాలి. ఓకే, ఎలాగైతే మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తామో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఇప్పుడు ఒక చిన్న హలో వరల్డ్ అని ఎలా రాయొచ్చు, నేను మీరు రాసినట్టు వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఎలా రాయొచ్చు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ రాసి చూపిస్తాను. సో వి స్టార్ట్ HTML అండ్ వి స్టార్ట్ హెడర్. ఈ హెడర్ లో మనం స్క్రిప్ట్ రాస్తాము. ఓకే, సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ జావాస్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ గా చేయాలనుకోండి ఏంటి, హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఎలాగైతే మనం జావాలో ప్రింట్ చేయడానికి అంటే అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఏం స్టేట్మెంట్ ఉపయోగిస్తామమ్మా జావాలో? జావాలో ఒక మెసేజ్ ని ప్రింట్ చేయడానికి మనం ఏ స్టేట్మెంట్ రాస్తాము? వెరీ గుడ్. సిలో అయితే ఓకే, సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అనేది జావాకి కనెక్టెడ్ గా ఉంది కాబట్టి జావాలో ఎలాగైతే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తామో దాని లోయర్ వర్షన్ ఇక్కడ మనం ఏం రాస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ఎల్ఎన్ అని రాస్తాం. ఓకే, అక్కడ ఎలాగైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాస్తాం కదా, సో అవుట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫంక్షన్ ప్రింట్ఎల్ఎన్ మనం రాస్తాం అక్కడ.
ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అని అంటారు. ఇక్కడ చెప్పాను కదా నేను నీకు డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, విండో అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ మన వెబ్ పేజ్ కి సంబంధించిన బాడీ పార్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఓకే, ఏదైతే మనకి డిస్ప్లేలోకి వస్తూ ఉంటుందో ఆ పార్ట్ మొత్తం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కంట్రోల్ లో ఉంటది. సో మనం ఏదైతే డాక్యుమెంట్ అంటే మన బాడీ పార్ట్ ఏదైతే అక్కడ మనం రైట్ చేయమంటున్నాం, అంటే ప్రింట్ చేయమంటున్నాం. ఏం ప్రింట్ చేయమంటున్నాము? హలో వరల్డ్, హలో వరల్డ్ అని ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, సో హలో వరల్డ్ అనేది మెసేజ్ కాబట్టి జనరల్ గా మనం దాన్ని డబుల్ కోట్స్ రాస్తాం, హలో వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం రాయాల్సింది ఏమైనా ఉంటే రాస్తాము, అదర్వైజ్ we close the script and we close the header. ఓకే, సో బాడీ ఓపెన్ చేస్తాము, బాడీలో ఏమైనా ఉంటే రాస్తాము, అదర్వైజ్ we close the body and we close the HTML. Okay, so this is the first and basic scripting statement in the JavaScript. Okay, so document.writeln ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే మనం జావాలో system.out.println అని ఉపయోగిస్తామో మెసేజెస్ ని కానీ వాల్యూస్ ని కానీ ప్రింట్ చేయడానికి, ఇక్కడ మనం document.writeln అనేది ఉపయోగిస్తాం. document.writeln hello world, maybe you can note down document.writeln hello world. ఓకే, హలో వరల్డ్ అనేది మెసేజ్ కాబట్టి మనం డబుల్ కోట్స్ లో రాస్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ బేసిక్ స్క్రిప్టింగ్ స్టేట్మెంట్ మనం ఉపయోగించేది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ లో మామూలుగా ప్రోగ్రామింగ్ రాసినట్లుగా రాయడంతో పాటుగా మన HTML ట్యాగ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, HTML ట్యాగ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో HTML ట్యాగ్స్ ని ఇంక్లూడ్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, document.writeln hello world. ఓకే, ఇది మామూలుగా ఈ ప్రోగ్రామ్ ని కనుక మనం రన్ చేస్తే చాలా చిన్న సైజ్ లో హలో వరల్డ్ అంటే మామూలు టెక్స్ట్ ఫాంట్ ఎలాగైతే అలా ప్రింట్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకసారి టైప్ చేసి చూపిస్తాను. ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. Okay, so here I write the code. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే ఓకే, సో ఇప్పుడు ఇది మనం చూసిన చిన్న ప్రోగ్రామ్ ఇది. సపోజ్ నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేశాను అనుకోండి. ఇది మీకు కనిపిస్తుంది, జస్ట్ నార్మల్ సైజ్ లో చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, హలో వరల్డ్ అనేది చాలా చిన్న. నేను జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, నేను జూమ్ చేశాను, ఇప్పుడు 500% జూమ్ చేశాను. మామూలుగా అయితే చాలా చిన్న కనిపిస్తుంది. ఇదేంటి, నార్మల్ గా మనం టెక్స్ట్ ని అంటే నార్మల్ గా ఒక మెసేజ్ లాంటిది ప్రింట్ చేయాలనుకున్నాం. నార్మల్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇలా చేస్తే మనకు పెద్ద ఇబ్బంది ఉండదు, బికాస్ వి ఫోకస్ ఆన్ ది అవుట్పుట్. కానీ ఇక్కడ HTML వెబ్ పేజ్ మనం చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ప్రెజెంటేషన్ ఆల్సో. అందుకని ఈ జావా స్క్రిప్ట్ లో మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్ మెసేజెస్ వాల్యూస్ తో పాటుగా HTML ట్యాగ్స్ ని కూడా మనం ఎంబెడ్ చేయొచ్చు. ఓకే, సపోజ్ నేను హలో వరల్డ్ సైజ్ ని పెంచాలనుకున్నా, నాకు హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, H1 నుంచి H6 దాకా నేను వాటిని ఉపయోగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ I use suppose H1. ఓకే, సో H1 లోపల నేను హలో వరల్డ్ పెట్టాను అనుకోండి. ఓకే, ఐఎమ్ సేవింగ్ ఇట్.
and running it. See డిఫరెన్స్ అర్థమైందమ్మా? చూడండి, నేను ఇందాక h1 ట్యాగ్ పెట్టనప్పుడు హలో వరల్డ్ అనేది చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే దట్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్ సైజ్. మనకి నార్మల్ గా మెసేజెస్ ప్రింట్ అయ్యే ఫాంట్ సైజ్ వెబ్ పేజ్ లో అది అనమాట. కానీ ఎప్పుడైతే నేను దానికి ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నానో, దాని సైజు పెంచాలనుకుంటున్నానో, ఐఎమ్ యూజింగ్ h1 ట్యాగ్. ఓకే, సో h1 ట్యాగ్ తో పాటుగా ఇంకా మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఏవైతే మనం వెబ్ పేజ్ లో ట్యాగ్స్ రూపంలో చేసాం అవన్నీ ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, suppose I want to change its color. Okay, I'll try by giving the style attribute here some color red. Okay, I'll see how it works. Style property is also applying here. Okay, కనిపిస్తుందా అందరికి? Yes sir. Yeah, so this is how we can use the scripting. ఓకే, ఒక నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసినట్లుగా చేయడంతో పాటుగా మనం HTML కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని, అంటే ట్యాగ్స్ కానివ్వండి, CSS ప్రాపర్టీస్ కానివ్వండి, దీని లోపల కలిపి వాడచ్చు. ఓకే, ఆ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది ఎప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ ని HTML తో కలిపి రాసినప్పుడు. ఓకే, సో document.writeln, ఓకే, మీరు ఆల్రెడీ రాసిన document.writeln, దీన్ని ఉపయోగించడం ద్వారా మనం మెసేజెస్ ని ప్రింట్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకోండి document.writeln. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో వీ కెన్ ఆల్సో యూజ్ HTML ట్యాగ్స్ విత్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇది రాసుకోండి మీరు. document.writeln, we are giving h1 tag for the hello world, and also we are applying the style property. ఓకే, ఆ h1 ట్యాగ్ అని మెన్షన్ చేయడంతో పాటుగా దానికి మనం స్టైల్ కూడా ఇచ్చాం, కలర్ రెడ్ లో ఇచ్చాం. ఈ విధంగా మీరు ఏ స్టైల్ అని చెప్పండి. ఎనీ డౌట్? యా, నోట్ చేసుకోండి అమ్మా. ఇది మీరు ఇందాక నార్మల్ document.writeln హలో వరల్డ్ అని రాస్తున్నారు, ఇక్కడ మనం ఇది కూడా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఇక్కడ మనం ఏంటంటే నార్మల్ మెసేజెస్ వాల్యూస్ తో పాటుగా వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ద HTML ట్యాగ్స్. ఓకే, ఏ ట్యాగ్ ని మీరు వాడుకోవచ్చు, ఏ ట్యాగ్ ని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. దానికి ఆ డిఫరెన్స్ ఏమన్నా, మీరు ఏ ట్యాగ్ ని టోటల్ HTML కోడ్ ని తీసుకొచ్చి మీరు document.writeln డబుల్ కోట్స్ పెట్టి స్క్రిప్టింగ్ రన్ చేసినప్పుడు రన్ అయింది. ఓకే, యూ కెన్ టెస్ట్. మీ దగ్గర ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి టెస్ట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ document.writeln. ఓకే, సో document.writeln అన్నమాట. అలానే ఇంకా ముఖ్యమైన రెండు మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి, డాక్యుమెంట్ ఒకటి, విండో ఒకటి. సో డాక్యుమెంట్ ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రింటింగ్ ఎక్కువ వాడుతుంటాం దాన్ని. రెండోది ఏంటంటే విండో ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ విండో ఆబ్జెక్ట్ అనేది చాలా పవర్ఫుల్. ఇది టోటల్ బ్రౌజర్ విండో మీద మనకు కంట్రోల్ ఇస్తుంది. ఓకే, సో ఈ విండోలో చాలా మెథడ్స్ ఉంటాయి, బికాస్ ఆబ్జెక్ట్ కంటైన్స్ సెవరల్ మెథడ్స్. మనకు తెలుసు ఆల్రెడీ, ప్రతి క్లాస్ లో కూడా మనం దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే డేటా మెంబర్స్ ఉంటాయి, దానికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్. సో ఈ విండో అనే ఆబ్జెక్ట్ కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, వాటిల్లో ముఖ్యంగా మనం ఉపయోగించేది ఏంటంటే అలర్ట్ ఫంక్షన్ ఒకటి, ప్రాంప్ట్ ఫంక్షన్ ఒకటి. ఇవి రెండు మనం బాగా వాడతాం. ఓకే, ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఫంక్షన్స్ వస్తాయి. అలర్ట్ ఫంక్షన్ ఒకటి, ప్రాంప్ట్ ఫంక్షన్ ఒకటి. సో ఈ అలర్ట్ ఫంక్షన్ ఏంటంటే ఒక చిన్న సైజ్ మెసేజ్ బాక్స్ లాగా కన్ఫర్మేషన్ బాక్స్ లో మనకు వస్తూ ఉంటది అనమాట. ఓకే, ఇట్ జనరేట్ సమ్ స్మాల్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. అలానే ఈ ప్రాంప్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఆస్క్స్ ద యూజర్ టు గివ్ సమ్ ఇన్పుట్. ఓకే, ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఇఫ్ వి కాల్ విండో డాట్ ప్రాంప్ట్ అని చెప్పి మనం ఏం అడగాలనుకుంటున్నాము, ఎంటర్ యువర్ నేమ్, మీ పేరు ఎంటర్ చేయండి అని ఇలా పిలుస్తాం. సో ఈ విండో డాట్ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక చిన్న మెసేజ్ బాక్స్ లాగా, ఒక బాక్స్ లాగా ఓపెన్ అయ్యి, ఒక చిన్న విండో లాగా ఓపెన్ అయ్యి మనల్ని అడుగుతా ఉంటుంది, లేదా మీరు చూసిన విధంగా ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో ఆ నేమ్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన నేమ్ ని మనం కొట్టుకోవాలి కదా, సో వీ నీడ్ టు యూస్ ఏ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది ఒక వేరియబుల్. ఎలాగైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో వేరియబుల్ ఉంటాయో మనకి జావా స్క్రిప్ట్ లో కూడా వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ వేరియబుల్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే సింటాక్స్ ఏంటంటే ఎవ్రీ వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ యూజింగ్ ఏ
where keyword. Okay, where space variable name. This is the syntax. Okay, where is a keyword, variable representation anamata, where space variable name. General ga mana Java lo oka variable ni declare cheyalante what is the syntax? Normal Java lo oka variable ni declare cheyalante what is the syntax? Right, data type space variable name. Any variables ni malli ivvachu. So mundu matram data type istam. Okay, whether it is an integer, float, double, char ఏదో ఒకటి ఇస్తే దానికి అనుగుణంగా వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వేరాస్ ఇన్ జావాస్క్రిప్ట్ we don't have that type of declaration. మనకి ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. We have a generalized syntax అన్నమాట, where keyword. ఓకే, where space variable name ఇస్తాం అన్నమాట. ఎన్ని వేరియబుల్స్ అని మీరు డిక్లేర్ చేయొచ్చు. సో మరి ఈ వేరియబుల్ లోకి ఏ డేటా టైప్ అసైన్ అవుతుంది? అది ఇంటిజర్ దా, ఫ్లోట్ దా, స్ట్రింగ్ దా, క్యారెక్టర్ ఏది అసైన్ అవుతుందంటే మీరు ఈ వేరియబుల్ లో ఏదైతే డేటాని స్టోర్ చేస్తారో అదే దాని డేటా టైప్ గా మారిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు వేరియబుల్ స్పేస్ వేరియబుల్ నేమ్ అని ఇస్తారో దానికి ఎలాంటి డేటా టైప్ ఉండదు. ఓకే, ఒక పర్టికులర్ డేటా టైప్ దేని కాదు అది. ఎప్పుడైతే మీరు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్పేస్ నేమ్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు విండో డాట్ ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అన్నాను. సో యూజర్ ఇచ్చిన పేరుని పట్టుకుంటుంది కదా. నౌ ద డేటా టైప్ ఆఫ్ నేమ్ ఈస్ స్ట్రింగ్. ఓకే, సో అది ఒక స్ట్రింగ్ డేటా టైప్ ని కలిగి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది వాల్యూస్ యు ఆర్ స్టోరింగ్, ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్స్ విల్ బి డిసైడెడ్. ఓకే, ఇనిషియల్ గా వేరియబుల్స్ కి ఎలాంటి డేటా టైప్ ఉండదు. వి జస్ట్ డిక్లేర్ లైక్ దిస్, వేర్ స్పేస్ వేరియబుల్ నేమ్. మేబీ మీరు నోట్ చేసుకోవచ్చు. సో వేరియబుల్స్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే వేర్ స్పేస్ వేరియబుల్ నేమ్స్, ఏమైనా వేరియబుల్ నేమ్ 1, వేరియబుల్ నేమ్ 2 నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి వాటి డేటా టైప్ ఏంటి, అవి ఎలాంటి వాల్యూస్ ని కలిగి ఉంటాయి అంటే మనం ఏవైతే వాల్యూస్ వాటిలో స్టోర్ చేస్తామో వాటికి అనుగుణంగా వాటి డేటా టైప్ మారిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరియబుల్ ఏ కామా బి అని రాశాను అనుకోండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20.6 ఇలా ఇచ్చాను అనుకోండి. సో అకార్డింగ్ టు ద స్టోరేజ్, అంటే ఏదైతే వాల్యూస్ మనం స్టోర్ చేస్తున్నామో ఏ విల్ బి యాక్టింగ్ యాజ్ ఇంటిజర్, బి విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ టైప్ గా యాక్ట్ చేస్తుంది, బి అనేది ఒక ఫ్లోటింగ్ పాయింట్ టైప్ గా యాక్ట్ చేస్తుంది, నేమ్ అనేది ఒక స్ట్రింగ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటది. ఓకే, ఈ విధంగా జావా స్క్రిప్ట్ లో ఏంటంటే మనం డేటా టైప్స్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని క్రియేట్ చేయము. వి జస్ట్ క్రియేట్ దెమ్ జనరల్లీ. ఓకే, ఈ విధంగా జస్ట్ వేర్ అని రాసి ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ ది వాల్యూస్ దే ఆర్ స్టోరింగ్, డేటా టైప్ విల్ బి డిసైడెడ్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. రైట్, ఇక ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మన ఈ విండో డాట్ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఏం చేసింది అంటే ఒక వాల్యూని రిటర్న్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లాగా రిటర్న్ చేసింది. సో అది రిటర్న్ చేసిన మనం పట్టుకోవాలి కదా, ఆ పట్టుకోవడానికి నేమ్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవడం. ఎనీ వేరియబుల్ ని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎలా వర్క్ అయ్యింది ఈ రెండు ఒకసారి నేను మీకు చూపిస్తాను. సపోజ్ విండో డాట్ అలర్ట్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ మీరు డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో యు ఆర్ ఇన్ WT క్లాస్, ఒక అలర్ట్. ఓకే, సపోజ్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, I am reading student name is equals to window dot prompt enter your name. Okay, we'll see what happens. చూడండి, ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో ఫస్ట్ అలర్ట్ రన్ అవుతుంది. యు ఆర్ ఇన్ WT క్లాస్. అలర్ట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇంతకు ముందు ఓల్డర్ వర్షన్స్ లో ఏంటంటే ఇదే ఒక చిన్న బాక్స్ లాగా పేజ్ మధ్యలో వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అప్గ్రేడ్ అయినాయి కాబట్టి చాలా వర్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇలా వస్తుంది అనమాట. దిస్ ఇస్ అన్ అలర్ట్ బాక్స్. చూడండి, విండో డాట్ అలర్ట్ లో మనం రాసాం యు ఆర్ ఇన్ WT క్లాస్. ఓకే, సో జస్ట్ ఒక చిన్న మెసేజ్ లాగా మనకు కనిపిస్తా ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రెస్ ఓకే. ఓకే ప్రెస్ చేస్తే నెక్స్ట్ అన్నది చూడండి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, అదే మనం ప్రాంప్ట్ లో పెట్టాం, విండో డాట్ ప్రాంప్ట్ అని పెట్టాం కదా. ఎంటర్ యువర్ నేమ్, మన నేమ్ ఇచ్చామనుకోండి తీసుకుంటది. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ మై నేమ్, ఓకే ఓకే నేమ్ ని తీసుకున్నాను కానీ నేను దాంతో ఏం వర్క్ చేయలేదు, అందుకని తీసుకుంది.
దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మనం దాన్ని ఏం చేయలేదు కాబట్టి దాంతో మనకి అవుట్పుట్ ఏం కనిపించదు. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే మన జావాలో అయితే స్కానర్ క్లాస్ ఉంటుంది కదా. సో స్కానర్ క్లాస్ ను ఉపయోగించి మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ని ఎలాగైతే రీడ్ చేసుకుంటామో, అలాగని సిలో అయితే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి ఎలాగైతే వాల్యూస్ ని మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకుంటామో, అలానే జావా స్క్రిప్ట్ లో యూజింగ్ దిస్ window.prompt function we can read the values from the user. కీబోర్డ్ నుంచి మనం వాల్యూస్ రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను రీడ్ చేసుకున్న వాల్యూతో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ చేసుకున్న నేమ్ ని డిస్ప్లే చేస్తాను, ఏం రీడ్ చేసుకున్నాను అనేది. సో document.writeln, ఓకే, యువర్ నేమ్ ఈస్, ఓకే. ఎలాగైతే మన జావాలో మీకు గుర్తుంచుకోవాలి, ఇక్కడ జావాలో ఎలాగైతే మనం మెసేజెస్ ని వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ ని కలిపి ప్రింట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కంకాటినేట్ దెమ్. ఓకే, కలిపి రాస్తే రాదు, కంకాటినేట్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఒక పార్ట్ యువర్ నేమ్ ఈస్, ఓకే, సో యువర్ నేమ్ ఈస్ ఇంతవరకు ఒక పార్ట్. ఓకే, నెక్స్ట్ మన నేమ్ యాక్చువల్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ స్టూడెంట్ నేమ్. దాన్ని మనం ప్రింటింగ్ లో తీసుకురావాలి కాబట్టి వీ హ్యావ్ టు కంకాటినేట్ ఇట్. ఓకే, STUDNAME ఈ విధంగా కంకాటినేట్ చేయాలి. మీకు అందరికీ తెలిసింది కంకాటినేషన్. ఓకే, మనం జావాలో కూడా రాస్తాం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ డబుల్ కోట్స్ లో పెట్టి ప్లస్ ఏరియా రాస్తారు కదా. system.out.println ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ డబుల్ కోట్స్ లో పెట్టి ప్లస్ ఏరియా. ఓకే, అక్కడ ఏరియా అనేది వేరియబుల్ లో ఉండే వాల్యూ అన్నమాట, అక్కడ రావాలి మనకి. సో అదే విధంగా ఇక్కడ స్టూడెంట్ డాట్ నేమ్, ఇక్కడ మనకి STUD నేమ్ లో మనకి నేమ్ రీడ్ చేసుకున్నాం కాబట్టి, సో STUD నేమ్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి దీన్ని మనం డబుల్ కోట్స్ లోపల పెట్టకూడదు. ఓకే, సో డబుల్ కోట్స్ లోపల ఏం పెట్టాలి? ఏదైతే మెసేజ్ మనం ప్రింట్ చేయాలనుకుంటాం దాన్ని పెడతాము, ప్లస్ ద వాల్యూ యూ వాంట్ టు ప్రింట్, STUD నేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తాను. ఇప్పుడు రన్ చేస్తే ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ an alert box, you are in WT class. ఓకే, enter your name, for example Ravi. ఓకే ఓకే ఓకే, సో చూడండి హలో వాళ్ళు మామూలుగా మనం ప్రింట్ చేసాము. అండ్ సెకండ్ వన్ ఈస్ యువర్ నేమ్ ఈస్ రవి. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైతే ఇన్పుట్ నుంచి రీడ్ చేసుకున్నామో వాల్యూస్, వాటిని మనం ప్రాసెస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ అగైన్ alert box. This is alert box. Okay, your name. Okay, here it is processing. Okay, ఏదైతే మనం నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ని మనం ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఓకే, we are using for document.writeln స్టేట్మెంట్ పంపిస్తున్నాం, ఇక్కడ మనం ప్రింట్ చేసి చూపిస్తాం. రైట్, సో this is how you can read the values from the user. రైట్, సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనం ఏ విధంగా కంటెంట్ ని డిస్ప్లే చేయాలి జావా స్క్రిప్ట్ లో, ఏ విధంగా మెసేజ్ ఆర్ కంటెంట్ ఆర్ వాల్యూస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి అంటే యూజింగ్ document.writeln. గుర్తుపెట్టుకోండి, document.writeln. ఈ ఫంక్షన్ ఉపయోగించి మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, మన మెసేజెస్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, దేనేం డిస్ప్లే చేయొచ్చు. And along with the messages you can also use HTML tags. ఓకే, ప్రెజెంటేషన్ మంచిగా ఉండడానికి ఇక్కడ నేను నార్మల్ గా మెసేజ్ రాశాను, ఇక్కడ చూడండి నేను ట్యాగ్స్ కూడా అప్లై చేశాను. రైట్, సో యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇఫ్ ఐ రీసెట్ ఇట్ యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నార్మల్ గా నేను టెక్స్ట్ ని ప్రింట్ చేసినప్పుడు అదే టెక్స్ట్ కి నేను ట్యాగ్స్ కానీ స్టైలింగ్ అని అప్లై చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. నేను మీకు జూమ్ చేసి చూపించాను కాబట్టి మీకు పెద్దగా కనిపిస్తున్నాయి. నార్మల్ గా అసలు వెబ్ పేజ్ లో ప్రింటింగ్ ఎలా ఉంటది. ఓకే, ఎలాంటి స్టైల్ కానీ ఎలాంటి ట్యాగ్స్ కానీ అప్లై చేయకపోతే ఇది ఎలా ఉంటది. స్టైలింగ్ అప్లై చేస్తే యూ కెన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, యూ కెన్ చేంజ్ ద కలర్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. ఓకేనమ్మా, ఈ విధంగా మనం మెసేజెస్ ని ప్రింట్ చేయడానికి document.writeln అని వాడతాము. అలానే యూజర్ నుంచి ఇన్పుట్ ని రీడ్ చేసుకోవడానికి వి యూస్ window.prompt. సో ఈ window.prompt అనే ఫంక్షన్, ఈ విండో ఆబ్జెక్ట్ అన్నమాట. యాక్చువల్ గా ఈ విండో ఆబ్జెక్ట్ కి ప్రాంప్ట్ అనే ఫంక్షన్. సో ఈ విండో ఆబ్జెక్ట్ లోని ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా we can read the values from the user. ఓకేనా, సో నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ అన్నమాట.
ఏ విధంగా ఇది మీరు ఇందాక రాసుకున్నారు డాక్యుమెంట్ డాట్ టైటిల్. నెక్స్ట్ టు డిస్ప్లే మెసేజెస్ ఆర్ టు డిస్ప్లే అలర్ట్ బాక్సెస్. ఓకే, ఒక అలర్ట్ బాక్స్ లాగా రావడానికి వి యూజ్ విండో డాట్ అలర్ట్ ఫంక్షన్. ఇది నోట్ చేసుకోండి, విండో డాట్ అలర్ట్. విండో డాట్ అలర్ట్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీరు వేరియబుల్స్ కి సంబంధించి వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి మీరు రాసుకున్నారు కదా. నెక్స్ట్ టు రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, టు రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ we use window dot prompt function. We use window dot prompt function. To read the input from user, we use window dot prompt function. Example, ఈ మూడు స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి, మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ we declare a variable and we read the name from the user like this and we store it in this variable. ఓకే, సో నోట్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఇన్పుట్ అవసరమైంది, అలానే మనం ప్రాసెస్ చేసిన రిజల్ట్ ని డిస్ప్లే చేసి చూపించాలి యూజర్. సో మనం ఇన్పుట్ తీసుకోవడానికేమో విండో డాట్ ప్రాంప్ట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. మనం చేసిన ఆపరేషన్స్ యొక్క రిజల్ట్ ని డిస్ప్లే చేయాలంటే వి యూజ్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఫంక్షన్. ఈ రెండు ఫంక్షన్స్ మనకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు ఏదన్నా యూజర్స్ కి మెసేజెస్ లాంటివి, మనం అలర్ట్ బాక్సెస్ లాంటివి డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు చిన్న సైజ్ లో వి యూజ్ విండో డాట్ అలర్ట్. ఓకే, సో ఇది బేసిక్ అన్నమాట. ఈ విధంగా మనం స్క్రిప్టింగ్ ని మన HTML లోకి ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో దీంతో పాటుగా మీరు నార్మల్ గా ప్రోగ్రామింగ్ రాసినట్లుగా బాడీలో రాసుకోవచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధం లేదు, అది మీకు సపరేట్ స్పెషల్ ఫంక్షనాలిటీ మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు. కంటిన్యూషన్ గా ఉండే ప్రోగ్రామ్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. నార్మల్ HTML ట్యాగ్స్ మీరు బాడీలో రాయొచ్చు. ఓకే, దానికైతే దీనికి ఇది రెండు కలిపి అయినా మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, వి విల్ సీ దట్ ఆల్సో. రెండు కలిపి ఎలా వర్క్ చేస్తాం అంటే నార్మల్ HTML ట్యాగ్స్ ని స్క్రిప్టింగ్ ని కలిపి, అంటే దాన్ని పిలవడం ద్వారా ఎలా మనకి ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అలానే ఈ స్క్రిప్టింగ్ లో మనం చేసిన ఆపరేషన్స్ ని ఎలా మనం మన బాడీలోకి రిఫ్లెక్ట్ చేయొచ్చు. మన HTML బాడీ ఉంటది కదా, ఆ బాడీలో ఉండే ట్యాగ్స్ లోకి ఎలా రిఫ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ HTML బాడీలో ఉండే ట్యాగ్స్ లోని డేటాని స్క్రిప్ట్ ఎలా పైకి లాక్కుంటది. ఓకే, అంటే మనం ఇన్పుట్ ద్వారా ఇప్పుడు లాక్కుంటుంది, ఇన్పుట్ ఇవ్వకుండా ట్యాగ్స్ లో మనం కొంత డేటా ప్లేస్ చేస్తాం, ఆ డేటాను కూడా స్క్రిప్ట్ పైకి లాక్కుంటది. ఓకే, సో HTML బాడీలో మనం ట్యాగ్స్ రాస్తాం కదా, ఆ ట్యాగ్స్ లో ఉండే డేటాని స్క్రిప్ట్ పైకి లాక్కుంటది. అలానే స్క్రిప్ట్ తను చేసిన వర్క్ యొక్క రిజల్ట్ ని ఈ బాడీలోని ట్యాగ్స్ పంపించగలదు. సో వైస్ వర్సా దే కెన్ కమ్యూనికేట్. అవి మొత్తం కూడా మనం చూస్తాం అనమాట. రైట్, సో ఇది వాళ్ళకి బేసిక్స్. సో అర్థమైందమ్మా? ఇంతవరకు బేసిక్స్ అర్థమయ్యా? ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న. Yeah. If you have any doubts, you can ask. సో మనం చూసింది ఏంటంటే మామూలుగా HTML లో మనం ట్యాగ్స్ అంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ CSS లో ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేస్తాము. జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి కంటెంట్ ఉంటది, ప్రెజెంటేషన్ ఉంటది, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామింగ్ కూడా ఉంటది. ఓకే, సో ప్రోగ్రామింగ్ ని మనం ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తాం. మనకి ఏవైతే అవసరమో, ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయడానికి ట్యాగ్స్ ద్వారా మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అందుకని ఈ ప్రోగ్రామింగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్రోగ్రామింగ్ లో మనం ఏం చేయాలంటే అది చేయొచ్చు. ఎక్కడ డేటా తీసుకోవాలి అక్కడ డేటా తీసుకోవచ్చు, ఎక్కడ రిజల్ట్ ని ప్రింట్ చేయాలి అక్కడ రిజల్ట్ ని ప్రింట్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్. అందుకోసం మనం ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే, రైట్ నాన్న, ఏమైనా డౌట్స్ అడగచ్చామా? If you have any doubts, you can ask. మీ దగ్గర ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు. Okay, so if you have any doubts, you can ask.